విడిచిపెట్టలేదు. యోర్దాను నదిలో వెళ్ళిన, సముద్రంలో వెళ్ళిన దేవుడు తన ప్రజలను విడువలేదు. యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. అవును, దేవుడు మనతో ఉన్నప్పుడు యోర్దాను లాంటి శ్రమ వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి శ్రమ వచ్చినా, నీవు నేను నమ్మిన దేవుడు ఆ శ్రమలలో మనల్ని విడిచిపెట్టడు. మన హస్తము పట్టుకొని నడిపించువాడై ఉన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒకవేళ నీవు కూడా అయ్యో నన్ను విడిచిపెట్టారు, నాకు ఎవరూ లేరు, మరణిస్తే బాగుండును అని ఒకవేళ నీవు కన్నీరు విడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దేవుని నమ్ము, దేవుని అంగీకరించు. యేసు క్రీస్తు ఎన్నడూ నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీవు ప్రేమించే ప్రతి ఒక్కరూ నిన్ను విడిచిపెట్టవచ్చును. నీకు నేను సహాయం చేస్తానని ఎవరు కూడా సహాయము చేయలేని స్థితిలో వారు ఉండవచ్చును. కానీ నీవు నమ్మిన దేవుడు ప్రతి విషయంలో నీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకే యెహోషువతో అన్నాడు, యెహోషువా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీ నాయకుడైన మోసే మరణించడను బాధపడవద్దు. మన గృహాల్లో ఎవరైనా మరణించినా, కష్టాల్లో బాధల్లో ఉన్నా, అయ్యో ఇక మా జీవితం అయిపోయింది, మాకు సహాయం చేసే పెద్ద మనిషి లేడు, పెద్దవారు లేరు, పెద్ద దిక్కు లేరు అని నువ్వు బాధపడవచ్చు. కానీ అందరికంటే పెద్దవాడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఆ దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అనేక మంది ఈ రోజుల్లో బాధపడుతూ ఉంటారు, అనేకులు బాధపడుతూ ఉంటారు. కనుక ఈరోజు ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకొనుము, ధైర్యముగా ఉండు. యెహోషువతో చెబుతూ ఉన్నాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరన్నా సేవించండి, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఐగుప్తు దేశములో యోసేపును మనం చూస్తూ ఉంటాం. సొంత బంధువులు, రక్త సంబంధులైన వారే గుంటలో పడివేశారు, తీసి అమ్మివేశారు. కానీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. వారి కళ్ళ ముందే ఒక అధికారిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దానియేలును మనం చూస్తుంటున్నాం. ఆ 3 యవనస్తులు అగ్నిలో ఉన్నప్పటికీ 4వ వాడిగా ప్రభువే వారితో ఉన్నాడు. కనుక అగ్ని లాంటి శ్రమలలో నీవు ఈరోజు ఉండవచ్చును. వాక్యం వింటూ అయ్యో నాకు అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయంటే ఆ బాధలో, శ్రమలో యేసు ప్రభు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. వారిని బయటకు తీసి ఆ దానియేలుని ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాడు. నీ శ్రమలు, బాధలు, కష్టాలు ఏ ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థించు, విడువని దేవుడు నీతో ఉంటాడు. సౌలు జీవితం మనం చూస్తుంటున్నాం. సౌలు పౌలుగా మారిన తర్వాత భయంకరమైనటువంటి ప్రమాదం కలిగి సముద్రంలో వాడ తునాతునకలై పగిలిపోయింది. ఆ పగిలిపోయిన స్థితిలో ముక్కలైపోయింది వాడ. అయినప్పటికీ దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. విడువని దేవుడు వాడ పగిలిపోయినా సరే అక్కడ రక్షించాడు. నీ కుటుంబంలో నీ జీవితం అనే నావ పగిలిపోయింది, ఇక నాకు ఆధారమే లేదని నువ్వు కన్నీరు విడవచ్చును. అయినను దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అనేక మంది నీకు విరోధంగా లేవచ్చును. నీ పిల్లలకి జాబ్స్ రావు, లేక నీ పిల్లల ఎగ్జామ్స్లో పాస్ కారు, నీ బిడ్డలకి, నీ కుమార్తెలకు మ్యారేజ్ జరగదు అని నిన్ను బాధించవచ్చును. కానీ నీవు నమ్మిన దేవుడు నీ పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. నీ పిల్లలను 1000 తరాలు దీవిస్తానన్న దేవుడు ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? నీ కుమార్తెలకు మీ కళ్ళ ముందే మంచి వివాహ సంబంధాలు కుదిర్చి ఆ దేవుడే తండ్రిగా ఉండి మ్యారేజ్ జరిపిస్తాడు. కనుక శత్రువుల మాటలు విని కృంగిపోవద్దు. మన దేవుడు లేవనెత్తువాడు, సాతానుడు కింద పడవేసేవాడు, దేవుడు తలగా చేయవాడు. కానీ సాతాను తోకగా చేస్తుంది. సాతాను మాటలు వినవద్దు. సాతాను సంబంధికుల అవిశ్వాసపు మాటలు మనం వినవద్దు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించువాడు, పైవారిగా చేస్తాడు కానీ
కింద వారిగా చేయడు, తలగా చేస్తాడు దేవుడు. నిన్ను విడువడు, ఎడబాయడు. కనుక సౌలుని కూడా విడవలేదు. ఆ పౌలుగా మారినప్పుడు దేవుని సేవలో విడవలేదు. చేతికి ఒక విష సర్పము చుట్టుకున్నప్పుడు కూడా దేవుడు విడవక, ప్రాణాపాయము కలగకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ పడవలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి ఉన్నది. అందరూ భయపడుతూ ఉన్నారు, మేము నశించిపోతున్నాం ప్రభువా అని. కానీ ప్రభు ఒకే మాటతో ఆ యొక్క తుఫానుని ఆపివేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ కుటుంబంలో అనేక కన్నీటి తుఫాన్లు ఉండవచ్చును, ఆర్థిక తుఫాన్లు ఉండవచ్చును, శ్రమలు, వ్యాధులు అనే తుఫాన్లు ఉండవచ్చును, శత్రువులు కలగజేసినటువంటి అనేక బాధలు ఉండవచ్చును. అయినను దేవుడు నిన్ను విడువడు. సమస్తము కూడా నెమ్మలపరిచి నీ హస్తం పట్టుకొని నడిపిస్తాడు. కనుక ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా బిడ్డలారా మిమ్మల్ని విడువను, ఎడబాయను. ధైర్యం తెచ్చుకుందాం. ఈ రోజున ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రియ బ్రదర్, సిస్టర్, ఇంకా నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నవేమో, నీవు కృంగిపోవద్దు. ఆ ప్రభు తన హస్తాన్ని నీ వైపు చాపుతూ ఉన్నాడు. భయపడొద్దు నా బిడ్డ, భయపడవద్దు నా కుమారుడా అని. కనుక మనం ధైర్యంగా ఉందాం, దేవుని కోసమై మనం జీవిద్దాం. యోహాను సువార్తలో మనం చూస్తుంటే 14వ అధ్యాయంలో, మీ హృదయములో కలవరపడనీయవద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈరోజు నీవు కలవరం చెందుతున్నావేమో. మేము అదే ప్రకారం గత సంవత్సరం అంతా కూడా బహుగా కలవరం చెంది ఉన్నాం. ఒక దైవ సేవకుడుగా వచ్చి ఒక ఆర్ఫనేజ్ పెట్టించి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. మేమెంతో వైభవంగా ఒక పెద్ద మినిస్టర్ని పిలిపించి రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్లో బీదలు, ర్యాక్ పిక్కర్స్, చెత్త కుండీలలో పేపర్స్, పగిలిపోయినటువంటి గాజులు ఏరుకుని అలాంటి పిల్లలకి చదువు చెప్పిస్తూ భోజనం పెడుతూ వారిని ప్రయోజకులు చేద్దాం అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తామని పేపర్లో కూడా వచ్చేసింది, పలానా స్థలములో వీరు ఆర్ఫనేజ్ పెట్టారని. వెళ్ళిపోయారు. ఏం చేయాలి? ఈ పిల్లల పరిస్థితి ఎట్లా? అవమానం కలుగుద్ది, దేవునికి అవమానం కలుగుద్దని ఆ బిల్డింగ్ అవి తీసుకొని వచ్చి చిన్న ప్రేయర్ హాల్ ఉంటే ఆ ప్రేయర్ హాల్లోనే ఒక చిన్న వంటగది పెట్టి పిల్లలకి భోజనం పెడుతూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం. ఈ టైంలో మరి ఒక తెలిసిన ఒక సహోదరి, వారి పిల్లలను దేవుడు దీవించినప్పుడు, మేము మా పిల్లలు మీకు సహాయం చేస్తాం, ప్రార్థించండి అని. నిజంగానే వారికి యుఎస్ఏలో మంచి జాబ్ వచ్చేసింది. వారు ఒక హిందూ, వీరందరూ కూడా నెల నెల వారికి సరిపోయే సహాయం పంపేవారు. ఒక రోజున పిల్లలకి ఒక స్థలం కొందాము అని దానికి కూడా వారు పంపారు. అయితే ఎప్పుడైతే ఆ డబ్బు వచ్చిందో, బయట నుంచి డబ్బు వచ్చిందో, పిల్లల పేరు మీదన ఈ పిల్లల ఫొటోస్ కూడా పంపించాం. అవన్నీ వాటి ద్వారా వచ్చిన డబ్బు ఎప్పుడైతే చేతికి వచ్చిందో వీళ్ళు మారిపోయారు. ఇండియా వాళ్ళు మారిపోయి ఆ డబ్బు స్థలము కొనకుండా తిరిగి ప్రతి నెల సహాయము, భోజనానికి సహాయం చేసేవారు. ఆ సహాయం కూడా సడన్గా ఆపివేసి మేమేమి చెయ్యము అని తిరుగుబాటు చేశారు. అవి ఏం చేస్తాం మనం? ఎవరిని అడుగుతాం? దేవుని సేవకులం ఒక్క మాట అనలేదు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం, ప్రభువా ప్రారంభం చేయమన్న సేవకుడు ఆ విధంగా చేశారు, మరి సహాయం చేస్తామన్న వాళ్ళు ఈ విధంగా చేశారు. స్థలానికి డబ్బు తెచ్చుకొని వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. నెల నెల కూడా సహాయం లేదు, పిల్లలకి భోజనం లేదు. ఏమి చేయాలి ప్రభువా? కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక తలంపు వచ్చింది, ఇదిగో ఈ పిల్లలని, ఈ సేవని ఈ టీవీ ద్వారా లేక శుభవార్త ఛానల్ ద్వారా ప్రజలకు చూపిద్దాం, ఎవరైనా ముందుకు రావచ్చును అని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదే టైటిల్ సాంగ్లో ఉన్న పిల్లలని మీరు చూసి ఉండవచ్చును. ఈ సమయంలో వారికి పూర్తిగా స్పాన్సర్ అనేది ఆగిపోయి ఉన్నది. కనుక ఇలాంటి వారికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆ పిల్లల్ని విడువడు అనే విశ్వాసంతో అలానే మేము పెట్టుకున్నాం. ఒకవేళ బయటికి పంపిస్తే ఆ పిల్లలు మంచి ప్రార్థన చేసే పిల్లలు, ఉదయ సాయంకాలం స్తుతి పాటలు పాడుతూ ప్రార్థించే బిడ్డలు కనుక వాళ్ళని వదిలిపెడితే మరలా ఆ చెత్త కుండీలోకి వెళ్తారు, లేక ఆ అనాథ జీవితాలు అయిపోతాయి. అందులో 10 మంది పూర్తి అనాథులు ఉన్నారు. తండ్రి చచ్చిపోయిన వాళ్ళు, తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు, అలాంటి పిల్లలు ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మరి మీరు కూడా దేవుని పిల్లలు కనుక అదే దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు మీలో ఉండవచ్చును.
ఆశీర్వదించబడిన కుమారులు కుమార్తెలు మీకు ఉండవచ్చును. అయితే ఈ పిల్లలలో కూడా మీకు ప్రేరేపణ కలిగితే వారిని వచ్చి చూసి వారికి మీరు కూడా స్పాన్సర్గా ఉండవచ్చును, స్పాన్సర్గా మీరు నిలవవచ్చును. దేవుడు తప్పక దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1:27లో నిజమైన భక్తి ఏమిటి? నిజమైన భక్తి ఏమిటి? దిక్కులేని వారిని, అనాథులకి సహాయము చేయాలని మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది అనాథుల పేర్ల మీద ఇంకా చేయండి అని ఎంత అమెరికా సహాయం ఉన్నా, ఇంకా చేయమని ఎంతోమంది అడిగే వాళ్ళు చూస్తున్నాం మనం. కానీ మాకే అమెరికా సహాయం లేదు, అబద్ధం ఆడడం లేదు. దేవుని బిడ్డలుగా మీ ముందు ఈ వాక్యం చూపిస్తుంటున్నాం. మీలో అలాంటి వారు ఉంటే ఈ పరిచర్య కోసం ముందుకు రండి. అందుకోసమే మేము మీకు ఇవి తెలియజేయాలని ముందుకు వచ్చాను తప్ప లేక మేమేదో గొప్ప ప్రసంగికులమని కాదు. దేవుని సేవ అన్య జనాంగములు యథార్థంగా చేస్తున్నామని తెలుపుటకే ముందుకు వచ్చి ఉన్నాం. చూడండి మరొక వాక్యం, కీర్తన 41:1 నుంచి చదువుతున్నాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. 3వ వచనము, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూడండి, ఇలాంటి బీదలకు సహాయం చేయవారిని, వాళ్ళు రోగ పడక మీద ఉన్న, మరణ చేయ మీద ఉన్న దేవుడు వారికి తిరిగి జీవాన్నిచ్చి లేపుతాడట. ఇది యథార్థం. ఎందుకంటే ఆహారం లేక బాధలో కష్టంలో ఉన్నవారిని మనం ఆదుకోవాలి. నేను ఒక సేవ చేసుకునే వాడికి ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే నాకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు వీరిని విడువడు. దేవుడు కొంతమంది బిడ్డలని సహాయం చేస్తాడు, సహాయం చేసేవారిని లేపుతాడని నిరీక్షణ కలిగి ఉన్నాం. కనుక మీరు ఈ మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మను కష్టములో బాధలో దేంట్లో విడువాడు. అయితే మనకి దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు లేని వారికి మనం ఇవ్వడము అది మంచిది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలని, మీ పిల్లలను విడువక, ఎడబాయక, భూలోక పరలోక దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో మా ముందున్నటువంటి మీ బిడ్డలను విడువక ఎడబాయక మీరు కాపాడు తండ్రి. మీ బిడ్డలను, వారి బిడ్డలను కాపాడండి, వర్ధిల్ల చేయి తండ్రి. ఆశీర్వదించు నాయన. వారికి ఎలాంటి కష్టమున్నా, వ్యాధున్నా, బాధున్నా, సమస్య ఉన్నా ప్రతి దానిలో మీరు విడువక ఎడబాయక కాపాడి ఉన్నత స్థానములో మీ బిడ్డలను ఉంచున్నాయన. శ్రమలో కష్టంలో ఉన్న యోసేపును ఉన్నత స్థానంలో ఉంచారు. దానియేలును ఉన్నత స్థానంలో మీరు నిలవబెట్టారు. అనాథ అయినటువంటి ఎస్తేరుని నాయన రాణిగా చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా తండ్రి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వించి మీ బిడ్డల నివాసం ఉంటున్న గృహాల చుట్టూ పరలోక దూతలు తోడుగా ఉంచి, పరలోక అగ్ని కంచెగా ఉంచి, మీ బిడ్డలకు విరోధం కలిగే శత్రువులు మీరు లయపరిచి తండ్రి ప్రతి ఒక్కరు మీ కొరకు సాక్షులుగా జీవించినట్లు మీరు సహాయం చేయండి ఆయన. కృప చూపండి. బ్రదర్ క్రిస్టాపర్ అనబడే బ్రదర్, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి తన సాక్షులుగా వాడుకోబోతున్నారు. దేవుని స్తుతించండి. బ్రదర్ ఆనంద్, ఇదిగో దేవుడు సమస్త బలహీనతలు, అనారోగ్యతలు తొలగించి దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. ఒక కూలిపోతున్నటువంటి మందిరములో సేవ చేస్తున్న ప్రియ దైవ సేవకుడా, ఇదిగో దేవుడు నీ ప్రార్థన విని ఆ స్థలములో ఒక గొప్ప బిల్డింగ్ని దేవుడు కట్టించబోతూ ఉన్నారు. దేవుని కొరకై సాక్షులుగా జీవించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము చేస్తున్నటువంటి సేవను, ఆ విధమైన తండ్రి మాకున్నటువంటి అక్కరను మీ బిడ్డల మధ్యలో ఈరోజు మేము పంచుకొని ఉన్నాం. మీరు విడువని దేవుడు కనుక మీ బిడ్డలను విడవక, మమ్మల్ని విడవక, మమ్మల్ని అందరినీ